ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా పన్నుల వసూళ్లను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఇంటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు. మార్చి 31 లోపు పన్నులు చెల్లించకుంటే పన్నులపై వడ్డీ విధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సకాలంలో పన్నులు చెల్లింపులు చేయకుంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సహకరించండి. మీరు మీ టౌన్ అభివృద్ధి చెందాలంటే మీరు అందరూ పన్నులు కడితేనే టౌన్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ ఇంటికి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ, మీ కుళాయిలు వాడుకున్నటువంటి వాటికి కుళాయి పన్ను కానీ మీరు ఆలోచించండి. ఒక బాటిల్, చిన్న బాటిల్ తీసుకుంటే 20 రూపాయలు అవుతుంది. మేము ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం మరి సాయంత్రం 2 గంటలు, రోజుకు 4 గంటలు 4 గంటల చొప్పున మంచినీరు కూడా ఇస్తున్నాం. కాబట్టి మీ వీధులన్నీ శుభ్రం చేయడానికి మా పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారు. వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వాలంటే మీరు మీ ఆస్తికి సంబంధించినటువంటి పన్ను కట్టాలి. మీ ఇంటి ముందు లైట్ వెలుగుతుందంటే మరి ఆ లైట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మంచినీళ్ళు వదిలే వాళ్ళకి వాళ్ళు కూడా జీతాలు అన్నింటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంత సమయం ఉంది, ఈ సమయంలోపు అందరూ 100% పన్నులు కట్టుకోవాలని పన్నులు. అదేవిధంగా సెలవు రోజులు కూడా, పండగ రోజులైనా కానీ, పండగ రోజులైనప్పుడు కూడా మేము మా సంబంధించినటువంటి కౌంటరు తెరిచిపెట్టడం జరుగుతుంది. 30వ తారీఖు వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 30 ఉగాది పండుగ వచ్చింది, అదేవిధంగా 31 రంజాన్ వచ్చింది. అయినప్పుడు కూడా మా కౌంటరు 12 అవర్స్, మా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా కౌంటర్ తెరిచి ఉంటుంది. మరి సెలవు అనే ఆలోచన అవసరం లేదు. మీరందరూ కూడా వచ్చి పన్నులు కట్టుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ సహకరించండి. మీరు మీ